హాయ్ గైస్, నమస్తే. ఈరోజు నేను మీకు ఈ మూవీ రికమెండ్ చేయబోతున్నాను. ఎందుకు అని అంటే మాత్రం దానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి విజయ్ సేతుపతి యాక్టింగ్, ఇంకోటి వచ్చేసి డైరెక్టర్ యొక్క స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో బేసిక్గా మనం ఒక స్టోరీ రాస్తున్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటాం ఇలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఎగ్జాక్ట్గా అలా వస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో స్క్రీన్ ప్లే ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో ఈ మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ దగ్గర చాలా చక్కగా కంటిన్యూ చేస్తారనమాట. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి లేయర్ పైన లేయర్ మీకు స్టోరీ ఇంకొద్దిగా డీటెయిల్ అవుతున్న కొద్దీ మీకు మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అండ్ ఇందులో చెప్పాలంటే డ్రామా అయితే చాలా సటిల్గా ఉంది. విజయ్ సేతుపతి చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. అనురాగ్ కశ్యప్ అయితే ఖచ్చితంగా మీకు కోపం తెప్పిస్తాడు. అండ్ ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అది మీకు ఖచ్చితంగా చూస్తే కోపం వస్తుంది. అతని క్యారెక్టర్ ఎవరు కాదు, ఈయన ఆ క్యారెక్టర్. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సపరేట్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో మీకు ఖచ్చితంగా క్లాప్స్ వేసి విజిల్స్ వేయాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ పే ఆఫ్ అంటారు చూసారా, అలా అనిపిస్తుంది. అండ్ ఇందులో మీరు విజయ్ సేతుపతి గారి యాక్టింగ్తో ఖచ్చితంగా మెస్మరైజ్ అయిపోయి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తారు మూవీ అంతా. ఎందుకంటే దీంట్లో ఎమోషన్స్ అంతా చాలా జెన్యూన్గా, చాలా న్యాచురల్గా పోర్ట్రే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే వైలెన్స్ కూడా కొద్దిగా ఉంటుంది. బట్ ఆ వైలెన్స్ని ఒక్కటి మీరు భరించగలిగితే మాత్రం యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ టైమ్ బై వాచింగ్ దిస్ మూవీ. సో ఈ మూవీ మీరు ముందుగానే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దిస్ ఈజ్ మై POV అండ్ దిస్ మూవీ ఈజ్ డైరెక్టెడ్ బై నితిలన్ సమినతన్. ఫెంటాస్టిక్ జాబ్ సార్. అండ్ ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం యు నో వాట్ టు డూ. థ్యాంక్ యూ.